కింద రాయబడి ఉన్నది, ఆ మాట చూద్దాం. క్రీస్తు యేసు వలన మీ హృదయములు క్రీస్తుకు చేసినట్టు గుర్తుపెట్టుకో. యేసు క్రీస్తుకు చేసినట్టు మీరు పరిచర్య, దేవుని మందిరానికి, దేవుని మందిర ఆవరణం పరిచర్య చేస్తే, దేవుని సువార్తకు పరిచర్య చేస్తే యేసు క్రీస్తుకి పరిచర్య చేసినట్టు గుర్తుపెట్టుకో. కొంతమంది అనుకోవచ్చు, ఆయన ఏం పోయింది, అప్పుడు వస్తాడు, ఆయనకి మనం చేసేది ఏంది అని అనుకోకాకండి. నాకు కాదు మీరు చేస్తున్న పరిచర్య, ఎవరికో? యేసు క్రీస్తు ప్రభు వారికి. నన్ను పంపినటువంటి ఆయన, పౌలును పంపింది ఆయనే. అర్థమైందా? పౌలుకి చేసినటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. మరి నాకు చేసినటువంటి వారికి కూడా పేర్లు ఏడుంటాయి? జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. అంతకని ఏం చేయాలి? మన పేర్లు ఎక్కడున్నాయో అనేది మనం పరీక్ష చేసుకోవాలా. ప్రతి ఒక్కరికి తెలుసు, వారి హృదయం తెలుసు, వారి తలంపులు తెలుసు, ఎవరి పేరు ఎక్కడ రాయబడుతుందో. ఈ లోకంలో కోసం నువ్వు చూసుకోవద్దు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా లేదా దాన్ని మాత్రమే చూసుకో. అది నీ జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉండాలంటే నువ్వు సువార్త విషయంలో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త విషయంలో నువ్వు ఎలా ఉండాలా తెలుసా? మెలకువ కలిగి ఉండాలా, పట్టుదల కలిగి ఉండాలా, ఆసక్తి కలిగి ఉండాలా. అట్టి వారిని దేవుడు ఏం చేస్తారు? ఐశ్వర్యవంతులుగా మారుస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.